హలో ఎవ్రీవన్, ఈజీగా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: పన్నీరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, కస్తూరి మేతి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికము, టమాటా ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పెరుగు, గరం మసాలా, పన్నీర్ మసాలా, ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఉంటే వేసుకోండి. ఆనియన్స్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాము. టమాటాలని ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. టమాటో ఇలా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒకసారి కలిపేసుకోవాలి. పన్నీర్ను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంట్లో చేసుకున్న పన్నీరు చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా చేశాను ఒకసారి, షార్ట్ వీడియోస్లో ఉంటుంది. ఒక బౌల్లో పెరుగు తీసుకొని పెరుగులోకి పసుపు, కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు, కస్తూరి మేతి వేసుకొని అంతా కలిసేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిలోకి వేసుకోవాలి. ఈ పెరుగు మసాలా మొత్తం కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకుందాము. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, జీరా రైస్, పలావ్లోకి ఇది కాంబినేషన్గా చేసుకుంటారు. టేస్ట్కి సరిపడా గరం మసాలా, అలాగే పన్నీర్ మసాలా వేసుకుందాము. మసాలాలు ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి. ఈ రెండు మసాలాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాము. పన్నీర్ ముక్కలు ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. నేను 1 కప్పు వాటర్ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేట్టుగా కలుపుకుందాము. మొత్తం పన్నీర్ ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం పన్నీర్ ముక్కలకు బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. చూసారా, కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉంటే సరిపోతుంది. చూశారు కదా, పన్నీర్ క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.